ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ రెండో రోజు. దీనికి వైసీపీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మీరేమంటారు? అది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ప్రతిపక్ష నాయకుడిగా నీకు సంఖ్యాబలం లేదు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టలేదు అనుకుంటే సరిపోతుందా? కనీసం సభ్యుడిగానే మాట్లాడుకునే అర్హత ఉందిగా నీకు. నిలదీసే హక్కు ఉంది కదా. మీరు నిలదీస్తేనే కదా మళ్ళీ మేము నిన్ను గట్టి నాయకుడిగా అనుకునేది. అధికారం ఉంటేనే నువ్వు మాట్లాడుతాను, నేను చేస్తానంటే అది ఎట్ట అది? గతంలో నీకు ఆ విధంగానే వేసింది ఓట్లు. నువ్వేమన్నా చేయగలుగుతావు అని. అది వాస్తవంగా అయితే పథకాలు ఇచ్చారులేండి, ఆయన కూడా ఇచ్చారు, ఇవ్వలేదని అంటలే. ఇచ్చిన పథకాలకి ఉపయోగం లేకుండా అయిపోయింది కదా. మైనస్ ఏంటంటే మనకి రాజధానిలో మైనస్ అనుకుంటున్నాను నేను. అంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగితే వీళ్ళు ఇవ్వట్లేదు, స్పీకర్కి మేము లేఖ రాసామంటున్నారు కదా. రాజ్యాంగబద్ధంగా జరిగేది కదండి, వీళ్ళు ఇచ్చేది ఏముంది? ఇప్పుడు సీఎం అన్నా కానీ ప్రతిపక్షం అన్నా కానీ రాజ్యాంగబద్ధంగా జరిగేదే కదా. అది ప్రోటోకాల్ ప్రకారం ఎట్లా ఉంటుందో అట్లా జరిగింది అంతే. ఆయన చేతిలో ఏం లేదు కదా, సీఎంకి లేదు, అది స్పీకర్ చేతిలో ఉంటుంది అది అంతే కదా. మేము ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కానీ మాకు మైక్ ఇచ్చినా కానీ కట్ చేస్తారు, ఉపయోగం ఏముంటుందంటూ కూడా లిమిట్స్ అనుకుంటాయి కదండి, అసెంబ్లీ లిమిట్స్ అనేవి ఉంటాయి కదా. అది మీకు నేను చెప్పిన ఇప్పుడు మేము చెప్పినా కరెక్ట్ కాదు. మీరు అడిగే క్వశ్చన్ కూడా మనం చెప్పడానికి కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేము. అది అసెంబ్లీ లిమిట్ అది అంతే. అంటే మేము కనుక లోపలికి వస్తే అన్ని వీళ్ళు ఇచ్చిన పథకాల మీద నిలదీస్తామని మాకు అవకాశం ఇవ్వట్లేదు. అక్కడే చేయక్కర్లేదండి, వాళ్ళు ఎక్కడే చేయక్కర్లేదు. వైసీపీ సెకండరీ నాయకత్వం ఉంది, ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం. వాళ్ళన్నా కానీ రోడ్డెక్కి జరిగిన వాటి గురించి ఎక్కచ్చు కదా. ఒక అసెంబ్లీ వేదిక కాదు కదా. అసెంబ్లీలో 11 మందే ఉన్నారు, ఆ 11 మంది అక్కడే గొంతెత్తండి ఇచ్చిన టైంలోనే. ఇప్పుడు అరగంట మాట్లాడి 10 నిమిషాల్లో మాట్లాడచ్చు కదా క్లుప్తంగా అంతే. అంటే మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తామా? ప్రభుత్వం ఉండదండి. ఇప్పుడు ఇండిపెండెంట్ సభ్యుడు ఒక్కడైనా కానీ ఆయనకన్నా మాట్లాడే అవకాశం ఇస్తారు ఏదో ప్రశ్న దీని మీద. మరి దాన్ని బట్టి ఉంటుంది. గతంలో ఆయన సీఎంగా చేశాడు కదా, దాని రూల్స్ తెలుసు కదా ఆయనకి. ఇప్పుడు ఆయన సీఎంగా 5 ఏళ్ళు సీఎంగా చేశాడు, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా చేసినాడు ఆయన కదా, ఆయనకి తెలుసు కదా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశారు. అది చిన్న వయసులో అయినా ఆయన సుదీర్ఘ రాజకీయం అనుకున్న వేత్తే. అసెంబ్లీ ఫాలో అవుతున్నారు మీరు? అసెంబ్లీ చూస్తారు, ఎత్తులు చూస్తాను, జరిగాయని చూస్తూ ఉంటాను. మరి అసెంబ్లీకి వైసీపీ రాలేదు కదా. వాళ్ళ చెల్లె చెబుతుంది రావద్దు, రాజీనామా చేసామని. నువ్వు రానికాడికి మీరెందుకు, లెక్కలో లేని వాళ్ళు మీరు అని చెబుతుంది కదండి. వాళ్ళు వచ్చినా ఏం మాట్లాడగలుగుతారండి? చేసిన తప్పులు మనవారు ఇచ్చారు, 100 మంది పడతారు వాడి మీద, వాళ్ళు చేసిన తప్పులకి. అంటే మేము అసెంబ్లీకి వస్తే మాకు మైక్ ఇవ్వరు, మైక్ ఇచ్చిన ఆయన కట్ చేస్తారని చెప్పేసి వైసీపీ అంటున్నారు. రామానండి, నువ్వు దొంగ బుద్ధి నీకు ఉన్నావు కాబట్టి 6 కట్ చేసావు కాబట్టి నువ్వు కట్ చేస్తారనుకుంటున్నావు. అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడి నాకు కట్ చేశారని చెప్పు, అప్పుడు నమ్ముతారు జనం. నువ్వు రాకుండానే నన్ను మైక్ కట్ చేస్తారు, నా పేక్ కట్ చేస్తారంటే ఎట్లా కుదురుతుంది అంటారు. అది తప్పు కదా. వెళ్ళు, నీ ధనం 2 మాట వెళ్ళు. మైక్ ఇస్తే ఇస్తారు, ఇకపోతే ఆ బ్యాడ్ ఆడికే వస్తుంది, నీకు రాదుగా. నువ్వు వెళ్ళకుండా వెళ్ళాలంటే ఏంటి? నీకు ఓటు ఎందుకు వేసారు? నియోజకవర్గంలో వెళ్ళి పని చేస్తామని ఇచ్చారు. నువ్వు పని చేయన వెళ్ళాలంటే ఏమంటుంది? నీ సొంత శైలిలో తిడుతుంది. మేము గతంలో స్పీకర్ కూడా లేఖ రాసాము, అయినా పట్టించుకోలేదు, ప్రతిపక్షం కావాలని చెప్పేసి. ఎట్టేస్తారండి, ఎట్టేస్తారు? నువ్వు ఇచ్చావా? 25-4 వెళ్తేనే చంద్రబాబు నువ్వు అసెంబ్లీలో పచ్చిపాసాలు ఇస్తాయి. నేను తెలుసుకుంటే అవి కూడా ఉన్నావు అన్నావు నువ్వు ఆ రోజున. ఇవాళ నీకు ఎట్టిస్తారు? ఏ రకంగా ఏ రాజ్యాంగంలో ఉందేమని కోర్టుకెళ్ళావుగా, కోర్టులో తెలుసుకో, కోర్టులో తెలుసుకోండి. ఎట్టిస్తారు? ఏ ఇండియాలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదట. అంటే 11 సీట్లు వస్తేనే అదే ప్రతిపక్షం ఇవ్వాలని లేదు కదా, లేదు అని చెప్పేసి అంటున్నారండి. అవును, నిజమండి. అది ఏ రాష్ట్రంలో లేదండి, రాజ్యాంగంలోనే లేదు. ఉంటే నీకు ఇస్తారుగా, ఇక నీకు చేస్తారు. నువ్వు 23 వెళ్తే చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి నీతో తిట్లు తినలేదా? అంటే నువ్వు కూడా తిను. ఏముంది? పెద్దలు కావాలనుకుంటే అటు తిట్లు తింటాడు, నువ్వు పెద్దలు కావాలంటే నువ్వు తిట్లు తిను. గ్యాస్ బండ్ల విషయానికి వస్తే మీరేమంటారు? ఇచ్చారండి బండ్లు. కొంతమంది ఏంటి ఇంకా బండ్లు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఏమండి, బుక్ చేసుకున్నాక బండి ఇచ్చేస్తున్నారు, డబ్బులు ఆలస్యంగా పడుతున్నాయి. వాళ్ళు 24 గంటలు అన్నారు, 24 గంటలు 4 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. మొత్తం మీకు బుక్ చేశా, వచ్చిందా మీకు? మరి డ్వాక్రా కింద బుక్ చేశాను.
వాళ్ళు 24 గంటలు వస్తాయి అన్నారు, 24 గంటలు రాలా, 4 రోజులు పట్టింది. డబ్బులు వస్తున్నాయండి, దాని రాజీ లేదండి. ఇంకొక విషయం చెప్పారు వాళ్ళు, నెంబర్ ఇచ్చారు, మీకు ఏం తేడా వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. మీకు డబ్బులు పడపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని టీవీలో చూపిస్తున్నారండి. నెంబర్లు ఎవరుగా కాదు, టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులపై నా కేసులు పెడుతున్నారు అంటున్నారేంటి? అవునండి, పవన్ కళ్యాణ్ పిల్లలను తిడతామేంటి, చంద్రబాబు ఆడవాళ్ళని తిడతామేంటి, వాళ్ళన్న అన్నిటిని తిడతామేంటి? ఏమన్నా రాజకీయంగా మాట్లాడు. నీ చెల్లెల్ని, నీ అమ్మని, నీ పిల్లల్ని నన్ను తిడుతున్నారు ఏమన్నా? వాళ్ళని ఎందుకు తిట్టాలి? వాళ్ళు ఎందుకు పారిపోతున్నారు, పట్టుకుంటున్నారు? మనం ఎదోడు గౌరవించి మనం గౌరవించుకోవాలండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చేశారని వాళ్ళ పేరు సోషల్ మీడియాలో పెట్టారు. మీరు దేని పెట్టాల్సిన అవసరం ఉంది? తప్పు కాదు అది. మీదేని పెట్టారా? మీ ఆవిడది పెట్టారా? లేదా నీ చెల్లెలు మీ అమ్మది పెట్టారా? మీ అమ్మని కూడా నువ్వే పెట్టు చెడుగా. నీ చెల్లెలు మీ అమ్మాయి తిడుతున్నారు నిన్ను, ఇంకెక్కడ ఉన్నాడండి? న్యాయం ఎక్కడుంది? వేసేస్తారండి, దాంట్లో రాజీ లేదు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎన్ని అటు అమరేష్ గారు చేపించాడు, అదే కడప అడే చేశాడు, నాడు జైలుకి వెళ్తాడు, దాంట్లో రాజీ లేదండి. అంటే అక్రమంగా కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద. అక్రమం చేస్తే కోర్టులో తెలుసుకోండి. చంద్రబాబు మీద కేసు పెట్టారు, మీరు లోపల వేశారు, కోర్టు ఉంది, ఏమి లేదు, తింటుంది. నువ్వు కూడా వెళ్ళు, 10 రోజులు ఉండు, కోర్టు చూస్తుంది. నువ్వేమైనా చేసావు కూడా లాభం, ఏం చేయకపోతే వదిలేస్తుంది నిన్ను. ఎందుకంటే ఆయన మీద ఏమి లేదని పెట్టావు కదా నువ్వు. కోర్టు ఏముంది తింటో, అసలు ఎందుకు పెట్టారు మీరు అని అడిగింది. ఏమన్నా అయితే అన్నారు, ఏమన్నా? ఇవన్నీ ఎట్లా చెబుతారని వాళ్ళ మీద సోషల్ మీడియా పెడుతున్నారుగా మీరు, జడ్జీల మీద. ఈ మాటలు ఎవరు వినేవాళ్ళు లేరండి, వినరు. జగన్ పని అయిపోయిందండి, వినరా? కూటమి పరిపాలన ఎలా ఉంది? 5 నెలల పరిపాలన నా తలకాయల్లో ఉంది. ఏం పరిపాలన, దిక్కు మొక్కు లేకుండా ఉంది. ఇవాళ రైతు భరోసా లేవు, పెన్షన్లు లేవు, ఏమి లేవు. ఎట్లా ఉందంటే ఇంకా అది చెప్పుకోవడానికే ఇదిగా ఉంది. మంచి ప్రభుత్వం అని చెబుతున్నారు, ఏం చెప్పాలి? అంటే పథకాలు ఇస్తున్నాము కదా, గ్యాస్ బండ్లు ఇచ్చాము, అన్నా క్యాంటీన్లు పెట్టాము, పెన్షన్ అంటున్నారు. ఏదో ఎంత మటుకు రాదు. డబ్బులు తీసుకుంటానంటే బ్యాంక్కి వేస్తారండి. ఎంత మటుకు తీసుకోవాలి, మాకు రాలింకా. పెట్టారు, అప్లై చేశారు? చేసాం. ఇంకా ఈసారి తీసుకుంటా కానీ తెలియదు వచ్చేది రాంది. పెట్టాము, అన్నీ పెట్టాము. ఇంకా ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది? అది నేను చెప్పాలి, జనాన్ని తెలవాలి. అది మనం ఏం చెబుతాం, ఎట్లా ఉందనేది. ఇప్పుడు ఈ పిల్లల అమ్మఒడి పోయింది, అది ఏడుతున్నారు. రైతు భరోసా లేదు. మన లంకలు మూలిపోతే జగన్ ఉండగా ఎకరానికి ₹1,00,000 కాడికి వచ్చినాయి. 10,000 ఇచ్చాడు, వాళ్ళు మునిగారు. మాగాళ్ళు ఉన్నాయి, ఇవి కూడా పడిపోయినాయి. రేపు పోత 6,000 7,000 అంటున్నారు. ఏమిస్తారు ఇంకా? అవి మనం చెప్పేదాం జనాన్ని తెలియాలా. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, పలానా వాళ్ళు అన్నారు ఎట్లా అనుకుంటారు, అంతే. జనాన్ని తెలియాలి అది.